49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తర్వాత మీ ఆస్తులు కరిగిపోయి మీకు ఉన్నటువంటి 2 థియేటర్లు కూడా అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చేసేటువంటి పరిస్థితి ఏం జరిగింది అసలు? ఎలా, ఎందుకు అక్కడ ఉన్నటువంటి వైభవం ఎందుకు చేజారిపోయింది? బేసిక్గా అప్పుడు నాకు ఏం జరిగింది అనేది అయితే తెలియదు సార్. పోయినాయి అని అయితే తెలుసు. ఎలా పోయినాయి, ఎందుకు పోయినాయి అని ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఐ వాజ్ వెరీ స్మాల్. కాకపోతే నాకున్న ఒక గుడ్ థింగో బ్యాడ్ థింగో ఏంటో తెలియదు, కానీ ఐ కెన్ సెన్స్ ఇట్. ఏంటో ఏదో అవుతుంది, రాంగ్ అవుతుంది, లేదా ఏదో మంచిగా అవుతుంది, అదైతే సెన్స్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. సో అలా ఓకే పోయినాయి అని తెలిసింది తప్పితే ఎందుకు పోయింది అనేది ఐ డోంట్ నో. మేబీ వాట్ ఎవర్ ఏమన్నా లాసెస్ అయ్యి ఉండొచ్చు ఆ బిజినెస్లో, ఐ డోంట్ నో. బట్ ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలిసింది. అప్పటి వరకు ఎలా ఉండేవాళ్ళము, అప్పుడు ఎలా ఉన్నాము, అంటే ఇంట్లో వాళ్ళ మూడ్స్ ఎలా అయిపోయినాయి, పీపుల్ ఇంకా ఎంత కేరింగ్గా ఉండేవాళ్ళు. అది వరకు పెద్ద ఏముంది, ఏం పెద్దగా ఓకే మా అమ్మాయి అన్నట్టు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇంకొంచెం కేర్ ఎక్కువైంది. బికాస్ కొంచెం బాగాలేదు కాబట్టి ఇంకొంచెం బాగా చూసుకోవాలి అనేది నాకు అర్థమైంది. వీళ్ళు ఎందుకు ఇంకా ఇంత బాగా చూసుకుంటున్నారు నన్ను అనుకునేదాన్ని నేను. చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆ ఊర్లో ఈ రోజుకి కూడా నాన్న పేరు బాబాయ్ పేరు చెప్తే దే ఆర్ లైక్ మా అమ్మాయి అన్న టైప్లోనే ఉంటుంది. సాధారణంగా బాల్యం ఉన్నది అలా గడిచిపోతుంది, పెద్దగా ఇది ఉండదు. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనలాగా వాటిని అంత బాగా గుర్తుపెట్టుకొని రాయగలగటం అనేటువంటిది చాలా ఇదిగా అనిపించింది. ఒక్కొక్క లెటర్ చదువుతుంటే మీ, ఎందుకంటే పెద్ద చాట భారతాలు రాలేదు ఇందులో, చాలా వెరీ క్యూట్ ఎక్స్పీరియన్సెస్, క్యూట్ లవ్లీ థింగ్స్ అనేటువంటి చాలా రాశారు. ఎలా జ్ఞాపకం పెట్టుకున్నారు ఇవన్నీ? అది అంతగా ఆ ఇన్సిడెంట్స్తో కానీ ఆ సంఘటనలతో కానీ మమేకమైతే తప్ప ఆ ఫీల్ రాదు. బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రతి అకేషన్ని ఎంజాయ్ చేయడం అలవాటు సార్ బాగా. అంటే అది పెయిన్ అయినా కానీ హ్యాపీనెస్ అయినా కానీ నాకు మైండ్లో అలా కూర్చుని పోద్ది. ఏదైనా ఒకసారి ఒకటి హిట్ అయింది అంటే అది ఇంకా లైఫ్ లాంగ్ పోదు. చెప్తుంటారు కదా, పాత తరంలో మనకి రామాయణాలు మహాభారతాలు కళ్ళకు కట్టినట్టు చెప్తుంటారు అని చెప్పి. నేను ఇది రాసినప్పుడు చాలామంది చదివిన వాళ్ళు, ప్రూఫ్ చదివిన వాళ్ళు అదే అడిగారు, 3 years ఏజ్లో జరిగినాయి నీకు అసలు ఎలా గుర్తున్నాయని. నాకు తెలియదు, గుర్తున్నాయి అంతే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంకా అవి నేను ఎవరినో అడిగి రాయడానికి కూడా లేదు, అది మా ఇద్దరి మధ్యన జరిగినాయే. సో అవి నాకు అలా గుర్తుండిపోయినాయి అంతే. కొన్ని ఐ డోంట్ నో, అంటే పీపుల్ మీద ఉన్న ఇష్టం వల్ల ఏమో తెలియదు, కానీ బాబాయ్తో జరిగిన ఎవ్రీ కాన్వర్జేషన్, నాన్నతో జరిగిన ఎవ్రీ కాన్వర్జేషన్, వాళ్ళ పెయిన్, వాళ్ళ హ్యాపీనెస్ అన్నీ ఈ రోజుకి నాకు కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. నేను ఇప్పుడు కూడా చెప్పమంటే అలా, ఇప్పుడు మీరు బుక్లో రాసింది ఏదన్నా అడిగిన నేను అలా చెప్పేయగలను. ఇప్పుడు మీ బాబాయ్ గారు డైరెక్టర్ అయ్యటం, మీ నాన్నగారు మీరు రైజ్ ఆఫ్ యువర్ ఫాదర్, ఈ ఇన్సిడెంట్స్లో ఒక్కొక్క ఇన్సిడెంట్గా ఫస్ట్ బాబాయ్ కదా ఇండస్ట్రీకి వచ్చేసి సక్సెస్ అయ్యారు, శోభన్ గారు. ఆ ఇన్సిడెంట్ ఎలా మీకు మీ మెమరీలో ఎలా అనిపించింది, గుర్తుంది? బాబాయి అంటే ఇప్పుడు చెప్పినట్టు మొత్తం ఆస్తులు గిస్తులు అన్నీ పోయిన తర్వాత కొన్ని రోజులకి నాకు తెలియదు, బాబాయ్ కనిపించడం మానేశాడు. ఇంట్లో ఒక దగ్గరే ఉంటాము, రోజు 24 గంటలు వెనకాల తిరుగుతూ ఉంటాను నేను కుక్కపిల్లలాగా. వాళ్ళకి కనిపించడం మానేశారు. అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఐ వాజ్ వెయిటింగ్ చూసి వీళ్ళు కూడా అడిగిన ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఐ వాజ్ క్వైట్ కామ్ అయిపోయాను. నాకు ఏదో అర్థమైంది, లేదు వెళ్ళిపోయాడు, ఏమో అయింది సంథింగ్. ఆ తర్వాత కొంతకాలానికి లెటర్ వచ్చింది ఇంటికి. లెటర్ వస్తే అందరు హ్యాపీ, లెటర్లో డబ్బులు కూడా ఉన్నాయి. నేను ఇక్కడ సో అండ్ సో సెటిల్ అయ్యాను. అప్పుడు బాబాయ్ ఏం చేస్తున్నాడు, రైతు భారతం కృష్ణ గారి మూవీకి అసోసియేటో అసిస్టెంటో ఏదో, రైతు భారతం మొత్తానికి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ చెప్పమంటావు. రైతు భారతం సినిమాకి నేను పిఆర్ఓ. ఓ ఓకే. కృష్ణ గారు రైతు భారతానికి తెనాల్లో షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే. ఇక్కడ నుంచి మీడియా అంతా మేము వెళ్ళాం అనమాట. అప్పటి నుంచే తెలుసు మీ బాబాయ్ శోభన్. సో అప్పుడు ఉత్తరం వచ్చింది అనమాట, ఇలా చేస్తున్నాను సైన్స్ సినిమాకి, నాకు మనీ వస్తున్నాయి, నేను మనీ పంపిస్తాను, దాని స్కూల్లో జాయిన్ చేయండి అని ఇవన్నీ రాసి పంపించాడు. పంపించిన తర్వాత ఫుల్ హ్యాపీ, ఓకే నేను తీసుకెళ్ళిపోతాను తొందరగానే అందరినీ, ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళిపోతాను, ఇక్కడ జాయిన్ చేసేస్తాను, ముందు మీరు ఇమీడియట్గా స్కూల్లో జాయిన్ చేయండి, ఇక్కడ ఎగ్జామ్స్ అడుగుతారు మళ్ళీ అది ఇది అని చెప్పి. అలా మళ్ళీ ఒక 10 రోజులకి ఒక గిఫ్ట్ పంపించారు అనమాట, నా బర్త్డే ముందో సంథింగ్, బెల్ట్, డ్రెస్సు, స్టిక్కర్స్, అలా మొత్తం అవన్నీ ఫుల్ దాచుకొని బర్త్డేకి వేసుకొని అలా పెట్టుకునేదాన్ని. అప్పటికి వయసు ఎంత మీకు?
ఇంకా స్కూల్ అంటే సంథింగ్ ఎల్కేజీ యూకేజీ కైండ్ ఆఫ్ సార్. మరి మీ బాబాయ్ డైరెక్టర్ అయ్యే టైంకి ఏ క్లాస్లో ఉన్నారు అప్పుడు మీరు? బాబాయ్ డైరెక్టర్ అయ్యే టైంకి డైరెక్టర్ అంటే ఫస్ట్ వర్షమే కదా? బాబీ సార్. ఫస్ట్ బాబీయా, తర్వాత వర్షం కదా? ఓకే. ఫస్ట్ బాబీ, తర్వాత వర్షము. బాబీ టైంకి సమ్ 7th or 8th సంథింగ్ అనుకుంటా. అంటే నావన్నీ జంపింగ్స్ ఉంటాయి. చాలా ఫ్రైడ్ ఫీలింగ్ అప్పటికి మీ ఫ్రెండ్స్ తెలీదు సార్. టు బి ఫ్రాంక్, ప్రైడ్ ఫీల్ అవ్వాలని కూడా తెలియదు అప్పుడు. సినిమాకి వెళ్ళామా, ఆ సినిమా వచ్చింది, అయ్యి మా బాబాయ్ వచ్చాడు, మా మహేష్ బాబు వచ్చాడు, ఇంతే. అప్పుడు దీన్ని ప్రైడ్గా ఫీల్ అవ్వాలి, మనం ఒక ఇది సెలబ్రిటీ ఏం తెలీదు. ఈ రోజుకి కూడా అదేం ఉండదు. అంటే నాకు రాదు, మెయింటైన్ చేయడం రాదు. షూటింగ్కి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు మీ బాబాయ్తో? చాలా తక్కువ, అంటే తక్కువ సార్. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక్కసారి రాక్ కాజిల్ అక్కడికి తీసుకెళ్ళాడు బాబాయ్. మరి అక్కడ ఏం షూట్ జరుగుతుందో నాకు గుర్తులేదు, బట్ అక్కడికి ఒకసారి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ బిస్కెట్స్, ఇప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, నాకు ఒక చిన్న కెఫ్టేరియాలా ఉంటే అక్కడ బిస్కెట్స్ ఏవో ఇప్పించాడు. అంతే. షూట్స్కి ఎప్పుడు చాలా నేను ఎప్పుడు వెళ్ళలేదు షూట్స్కి, డాడీతో కానీ బాబాయ్తో కానీ ఎప్పుడు షూట్స్కి వెళ్ళేదాన్ని కాదు. బాబీ ఓపెనింగ్కి తీసుకెళ్లారు అందరినీ. బాబీ సినిమా ఓపెనింగ్. అప్పటికి ఇంకా ఆర్తి ఫిక్స్ అవ్వలేదు, వేరే హీరోయిన్ ఎవరో ఉండే, ఆర్తి అగర్వాల్ కాకుండా. అప్పుడు తీసుకెళ్లారు ఓపెనింగ్కి. అప్పుడు ఫస్ట్ టైం కృష్ణ గారిని చూడడం, మహేష్ని చూడడం, కృష్ణ గారిని చూడడం. ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టారు, అలా అంతే. షూట్స్కి చాలా తక్కువ వెళ్ళింది. తర్వాత మీ బాబాయ్ ప్రభాస్, ఈ రోజున వరల్డ్ రినౌండ్ స్టార్ ప్రభాస్, వర్షం సినిమా సూపర్ డూపర్ హిట్ ఫిలిం. వాట్ ఆర్ యువర్ మెమరీస్ విత్ వర్షం? వర్షంతో టు బి ఫ్రాంక్ ఏ మెమరీస్ లేవు సార్. అంటే వర్షం అనేది చాలా ఏమంటారు, బాబీ అనేది ఒక పెద్ద దెబ్బ పడిపోయింది ఫ్యామిలీ మీద, కొంచెం దీని మీద, ఆయన రెప్యుటేషన్ మీద. సో వర్షం అనేది చాలా కష్టం చేశారు. వాల్యూస్ పక్కన పెడితే కమర్షియల్గా ఏం కావాలి, అప్పుడు దాకా బాబాయ్ ఏమనేవాడంటే మన వాల్యూస్ మనము అంతే, కమర్షియల్ తర్వాత తీసుకు, బట్ కమర్షియల్ సక్సెస్ కావాలి, దానికి ఏం కావాలి అనేది వర్షం. అలా తీశారు వర్షాన్ని. కాబట్టి దానికి ఎక్కువ మెమరీస్ని బిల్డ్ చేసుకునే అంత స్కోప్ టైం కూడా లేదు మాకు. అంటే బాబీ లాంటి ఫెయిల్యూర్ తర్వాత, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ తర్వాత, అది ఫెయిల్ అయిన తర్వాత వర్షం ఎలా వచ్చింది బాబాయ్కి? బాబీ ఫెయిల్ అయింది, బాబీ కొన్నేళ్ల ముందు వచ్చేసిందని నా ఫీలింగ్ సార్. ఈ జనరేషన్లో వచ్చుంటే బాబీని ఎంజాయ్ చేసేవాళ్ళని నా ఫీలింగ్. అప్పట్లో హీరోయిన్ చచ్చిపోకూడదు, హీరో చచ్చిపోకూడదు, హీరో ఫైట్లే చెయ్యాలి, హీరో పొడిచినా కానీ లేచి తిరిగేయాలి, ఈ టైప్ ఆఫ్ ఇది మంది. అప్పుడు న్యాచురాలిటీని అంత ఇది చేసింది లేదు. కాబట్టి మళ్ళీ ఎండ్లో మళ్ళీ వాళ్ళు ఏదో బాగున్నట్టు పైన మళ్ళీ సీన్స్ తీసి అటాచ్ కూడా చేశారు. ఆ హీరోయిన్ చనిపోవడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అదర్వైజ్ పిచ్చోళ్ళు కాదు కదా సార్ సినిమా తీసేవాళ్ళు ఎవరైనా కానీ. అంటే లైక్ ఇప్పుడు రాఘవేంద్రరావు గారు లాంటి ఆయన నచ్చకపోతే ఎందుకు తీస్తాడు, మహేష్ ఎందుకు తీసుకుంటాడు, ఫేట్ అంతే, దాన్ని ఏం చేయలేం. ఏ సినిమా ఎందుకు సక్సెస్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.